నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, మకర రాశి వారికి మరి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, మరి దాంతో పాటుగా వీరు అసలు ఎటువంటి పరిహారాలు దేనికోసం ఉపయోగించాలంటారు? మకర రాశి వారి యొక్క జాతక విధానంలో కుజుడు రాశికి ఉన్న స్థానంలో షష్టమ స్థానంలో ఉన్నాడు. 6వ క్షేత్రమైన మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి నుంచి మకర రాశి 8వ స్థానం అయింది. 8వ స్థానం అయి ఉండి కుజుడు పాద దృష్టితోటి మకర రాశిని చూస్తున్నాడు. మకర రాశికి ఆధిపత్యాన్ని ఎవరు వహించారు? నక్రస్య కుంభరాశస్య నాయక సూర్యనందన. మకర కుంభరాశులకి ఆధిపత్యాన్ని వహించినవాడు సూర్యభగవానుడైనటువంటి కుమారుడు శని భగవానుడు. శని కుజులు ఇద్దరికీ శత్రుభావం ఉంది. శత్రుభావం అంటే ఏంటి? ఎటువంటి శత్రుభావం? శని కుజులు ఇద్దరూ కలిసి ఉన్నా వారి వారి యొక్క విధానాల్లో అత్యధికమైన శత్రుత్వాన్ని చూపిస్తారు. ఒక నక్సలైట్ కావాలంటే కుజశనుల కలయిక, ఒక ఉగ్రవాది కావాలంటే శని కుజుల కలయిక. అయితే ఇక్కడ శని చెడ్డవాడు కాదు, కుజుడు చెడ్డవాడు కాదు, మంచివాళ్లే. వారికి ఉన్న భావం శత్రుతత్వమైన భావం కలిగి ఉంది. తండ్రి కొడుకులైన సూర్యుడు శని కూడా శత్రువులే. అంటే ఇప్పుడు ఇంట్లో అకస్మాత్తుగా అప్పుడు దాకా సంతోషంగా ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కసారి మన హత్యలు జరిగాయి, తండ్రి కొడుకుని చంపాడు, లేకుంటే భార్యను భర్త, ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. మరి ఈ గ్రహ స్థితులు ఇద్దరు కలియక వల్ల అటువంటివి వస్తుంటాయి. ఇటువంటి విధానంలో ఉంటుంది. అయితే మకర రాశి విధానం మొన్నటి వరకు ఏలినాటి శని ప్రభావంతో కలిగింది. నష్టాన్ని కష్టాన్ని సవి చూశారు. సరేనండి, ఇప్పుడు ఏప్రిల్ నెలలో సుఖ సంతోషాలు ఉన్నాయా? లేవు. ఇప్పటికి కూడా వారికి మకర రాశి వారికి సుఖ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. ఎందువలన? ఈ యొక్క కుజదృష్టి కలిగి ఉండడం వల్ల, షష్టాష్టక ప్రభావం వల్ల. అంటే మకర రాశి నుండి 6వ స్థానమైనటువంటి స్థానం అయింది ఏది? మిథున రాశి. మిథున రాశి నుంచి 8వ స్థానము మకర రాశి అయింది. అంటే షష్టాష్టకం అంటారు. షష్టాష్టకములు కలిగిన రాశి నుంచి షష్టాష్టకములు కలిగినటువంటి భార్యాభర్త సంబంధం కుదిరితే వివాహం చేయకూడదు. షష్టాష్టకం కలిగితే ఆ వివాహం చేసి విడిపోతారు, కలిసి ఉండరు. షష్టాష్టక ప్రభావం అంటారు. ఇదే రాశి విధానంలో ఇప్పుడు షష్టాష్టకం ఎప్పుడైతే కలిగి ఉన్నదో, కుజుని శని తత్వ విధానంలోని ఎప్పుడైతే ఉందో, ఈ యొక్క రాశిలో ఉన్న వారికి అవినాభావ సంబంధములలో లోపం కలుగుతుంది. ఇక్కడ చాలా లోతుగా చెప్పుకుంటున్నాం మనం. అవినాభావ సంబంధం అంటే ఏంటి? అర్థం చేసుకోకుండా, అర్థం అయ్యి కూడా అర్థం చేసుకోలేకుండా తొందరపాటు నిర్ణయమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం వల్ల నష్టదాయకమైన పరిస్థితిని పొందుతారు. సరేనండి, ఈ విషయాలన్నీ పక్కన పెడదాం ఒకసేపు. పక్కన పెట్టిన తర్వాత మకర రాశిలో ఉండేటువంటి ఉద్యోగ విధానాన్ని చూద్దాం. ఈ మకర రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మహా మేధావులు, జ్ఞాపక శక్తి పరాయణులు. ఇప్పుడు నువ్వో నేను ఫోన్ నెంబర్ చెప్పామనుకో, నీకు కానీ నాకు కానీ మర్చిపోతాం. ఒక పేపర్ మీద రాసుకున్నాం, పుస్తకంలో రాసుకున్నాం, లేకపోతే సెల్లో ఫీడ్ చేసుకున్నాం, ఉంచుకుంటారు. ఈ మకర రాశి వారికి అలాగా కాదు. ఒకసారి నెంబర్ చెప్పారంటే వాళ్ళ దృష్టిలో ఉండిపోతుంది, బుర్రలో ఉండిపోతుంది. ఎప్పుడైనా నెంబర్ చెప్పమంటే టకటకటగా చెప్పేస్తారు తడుముకోకుండా. అంత జ్ఞాపక శక్తి ఉంటుంది, మెమరీ పవర్ ఎక్కువ. అలాగే మానవులు నమ్మతగినవారు కాదు అనే భావం కలిగి ఉంటారు. ఎవరిని నమ్మరిల్లు. తాను చేసిందే మంచిది, మనం మంచి చేస్తున్నాం, చెడ్డం చేయట్లేదు. తన పని తాను చూసుకోవాలి. తన పని తాను చేసుకోవాలంటే
ఎదుటి వ్యక్తుల దగ్గర వినయ విధేయ నమ్రతగా ఇలా చేతులు కట్టుకుని మాట్లాడతారు. మకర రాశి వారి గొప్పతనం అది. జలతత్వ రాశిది మకర రాశి. భూతత్వ విధానాన్ని కూడా సంతరించుతుంది. కాబట్టి అటువంటి విధానాలు ఉండి ఇందులో ఉన్న ఉద్యోగంలో ఉండే వారందరూ కూడా బాస్ అనేవాడు ఉంటాడు. ప్రతివాడికి ఒక యాజమాని ఉన్నాడు. యాజమాని దగ్గర కూడా ఎంతో వినయ విధేయతలని సంతరింపచేసి వారి చేత కూడా వీళ్ళు దాస్యం చేసుకోగలరు. వాళ్ళకి అతటివాడికి తెలదు మనం వీరికి దాస్యం చేస్తున్నాం అని. అటువంటి విధంగా చేసుకుంటారు. ఉద్యోగంలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదులుకోవలసిన పరిస్థితి వస్తే ఉద్యోగాన్ని వదులుకోవాలి. నాకు నచ్చలేదు ఉద్యోగం, ఇక్కడ ఉద్యోగం చేయమని పని ఏముంది, కానీ చెప్పకుండా వెళ్ళిపోతారు. చెప్పాలని అవసరం కూడా లేదు, కానీ వదులుకోరు. సర్వసాధారణంగా ఉద్యోగాన్ని వదలరు. ఉద్యోగంలోని పరిణతి చెందుతారు. ప్రమోషన్స్ వాడు తెచ్చుకుంటాడు. అటువంటి విధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు యోగ్యతాభావమైన పరిస్థితులు మకర రాశిలో వారు పొందుతున్నారు. సరే, భార్యాభర్తలు ఏ రకంగా సంచరిస్తున్నారు ఈ రాశిలో? భార్యాభర్తలు సంచరణ కూడా చక్కని అనుకూలతమైన దాంపత్యాన్ని పొందుతూ కుటుంబ వ్యవహారమునకు సంబంధితమైన మాటలే మాట్లాడతారు. చాలామంది వీడికి అవసరం లేని మాటలు మాట్లాడతారు. పక్కోడు గురించో ఎదుటింటోడు గురించో, ఆ పైన ఉన్నాడు చూడు వాళ్ళు ఇలా ఉన్నారని, ఇటువంటి అవసరం లేదు వీళ్ళకి. ఈ మకర రాశి వారికి అది మాట్లాడడం మనకు అందుకు. కానీ వీళ్ళ జోలికి వస్తే వీళ్ళ మీదగా వాళ్ళు వచ్చారంటే ఎదిరించి నెగ్గుతారు. అటువంటి మనస్తత్వ విధానం ఈ భార్యాభర్తలకు ఉంటుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వివాహాలు అవ్వాలి, వివాహాలు చెయ్యాలి, శుభకార్య విధానాలు చెయ్యాలంటే ఈ యొక్క ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రయత్నాలు చేస్తే సానుకూలవంతమైన ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. అలాగే భూ సంబంధితమైనటువంటి వ్యవహారములు శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత ఇళ్లకు సంబంధించింది కానీ భూమికి సంబంధించింది కానీ వ్యవహారాన్ని చేస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్న పరిస్థితి ఈ రాశి వారికి వస్తుంది. ఇంతటి యోగదాయకమైన స్థితిగతులు ఉన్నాయి. సరేనండి, ఇంతటి యోగదాయకమైన పరిస్థితులు ఉన్నాయంటే శని భగవానుడు దేనికి ప్రతీక కదా? ఆయుష్కి, ఆరోగ్యానికి, కళ్యాణానికి, ఇటువంటి వాటికి సంబంధించింది. ఆరోగ్యాన్ని తీసుకోవాలి, ముఖ్యంగా ఆరోగ్యాన్ని తీసుకోవాలి. ఈ మకర రాశి వారి ఆరోగ్య పరిస్థితులు మందకోడితనంగా ఉన్నాయి ఇప్పుడు ఈ రాశి. అందుకునే మొట్టమొదటి ఏం చెప్పాను, ఈ యొక్క నెలలో కూడా సుఖ సంతోషమైన జీవితాలు పొందట్లేదు అన్నాను. కారణం ఏంటంటే ఆరోగ్యము లేని జీవితము సుఖమనేది ఉండదు. ముందుగా కావాల్సింది ఏంటంటే ఆరోగ్యాన్ని కావాలి. ఆరోగ్యమే కరెక్ట్గా లేకపోతే అనారోగ్యానికి గురి అయితే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి? సంపూర్ణమైన ఆయుర్దాయం కలిగి ఉన్నాడండి, నిండు 100 ఏళ్ళ ఆయుర్దాయం ఉంది. ఆడే దినానికి ఒక గండం కలుగుతుంది. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు, సామెత ఉంది. దినము గండమే, రోజుకు ఒక గండం, కానీ బతికేది 100 ఏళ్ళు. ఏదో గండంలో ప్రాణం పోతే ఎగడో లేదు, అలా పోవట్లేదే, ఆ 100 ఏళ్ళు బతుకుతాడు, రోజుకు గండాన్ని స్పేస్ చేస్తున్నాడు. అలాగే ఆరోగ్య విషయం వచ్చేసరికి గండకాలమైన పరిస్థితులే పొందుతున్నారు. సరేనండి, ఆరోగ్య విషయం బాగోలేదు అంటున్నారండి. ఏ విధమైన అనారోగ్యాలు వస్తున్నాయండి వీళ్ళకి? శ్వాస సంబంధిత పూరితమైన వ్యాధులు వస్తున్నాయి, శ్వాస తీసుకోవడానికి సంబంధమైన పరిస్థితులు, అలాగే కాలేయమునకు సంబంధించిన పరిస్థితులు. ఇటువంటి శ్వాస తీసుకోకపోతే ఎలాగా? శ్వాస సంబంధమైన వ్యాధులు ఉన్నాయంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి. శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి కాబట్టి దాని గురించి ఆలస్యం చేయకుండా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఇదే విధంగా మనం కొన్ని రెమెడీస్ చెప్తాం. కొన్ని రెమెడీస్ చెప్పినప్పుడు ప్రసాదంగా సమర్పించేటప్పుడు కొన్ని పళ్ళు కూడా మనం చెప్తాం. కీవీ పళ్ళుని ప్రసాదంగా పెట్టండి అయ్యా అంటాం. దీనికైనా పిచ్చి కింద కివి పళ్ళు దేవుడి నివేదన పెట్టమేంటి దేవుడికి అని అనుకుంటారు. ఇక్కడ దేవుడు అడగలేదు, కివి నివేదన చెయ్యండి, నాకు చాలా ఇష్టం,
కాయ ఒకటి 50 రూపాయలు ఉంది, నాకు అదే పెట్టండి అని దేవుడు అడగలేదు. కానీ మనం చెప్తున్నాం, కివీ తిన్నందువల్ల ఏం జరుగుతుంది? శ్వాస సంబంధితమైన వ్యాధిని నివారణ చేస్తుంది. శ్వాస సంబంధమైన వ్యాధిని నివారణ చేస్తుంది. ఇప్పుడు బాబు నీకు శ్వాస సంబంధమైన వ్యాధి ఉందరా, రోజుకు 2 కివీ పళ్ళు తినరా అని అన్నాం అనుకోండి, ఇటు తిండవు. అదే మనం కొంచెం మైండ్ని ఉపయోగించి, బాబు శివుడికి అభిషేకం చేయరా, శివుడికి అభిషేకం చేసినట్టు కివీ పళ్ళని నైవేద్యంగా పెట్టు అని అంటారు. కివీ పళ్ళు నైవేద్యంగా పెట్టు అనేసరికి కనీసం 1 పండు పట్టుకెళ్తారు కదా, ఓ 2, 3, 4 పట్టుకెళ్తారు. ఈ 4 పళ్ళు నివేదన చేశారు, పంతులు గారు చూశారు, అమ్మో కివీ పట్టుకొచ్చాడు. ఒక 2 పళ్ళు మీకు ఇచ్చి ఆ 2 పళ్ళు ఆయన తీసుకుంటాడు. లేదా నువ్వే 2 పళ్ళు ఇస్తే 1 పండు నువ్వు తీసుకుని ఆయన తీసుకుని ఓ పండు మనకి ఇస్తాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఇది చాలా కాస్ట్లీది, నివేదన చేసావు అని ఈ కివీ పళ్ళు నివేదన చేసిన పండుని ఆయన తింటాడు. ఆ తిన్నందువల్ల జరిగే విధానం ఏంటి? శ్వాస సంబంధితమైన వ్యాధి భగవంతుడికి కూడా సమర్పించి ఈయన ఆరగించినందువలన ఆ యొక్క వ్యాధిని నుంచి బయటపడతారు. అందుకని చెప్పేసి మనం కివీ నివేదన చెయ్యండి అని చెబుతున్నాం. అంటే కివీ పళ్ళు తినమని చెప్పేసి ఏ శాస్త్రంలో చెప్పింది? ఏ శాస్త్రంలో చెప్పలేదు. కానీ ఇక్కడ ఆలోచనాపరమైన దైవ విధానంలో పెడితే తింటాడు. కానీ నీకుగా నువ్వు కొనుక్కు తినరా కాబట్టి కివీ 50 రూపాయలు తినాలేటి, తినకపోతే ఏమైపోద్దేటి, అట్టుబడి తింటే సరిపోదా? ఈ విధమైన వస్తుంది. కానీ మనం చెప్పేటప్పుడే కివీని నువ్వు నివేదన చేయవయ్యా అంటే ఆ కివీని నివేదన చేసి పెట్టినందువల్ల యోగదాయకమైన. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు శివాభిషేకాన్ని చేపించి అన్ని పళ్ళతో పాటు కివీ పళ్ళను కూడా ఒక 2-3 కివీ పళ్ళను నివేదన చేపించి అది ప్రసాదంగా భావించి ఆ ప్రసాదాన్ని ఆరగించినందువల్ల అనేక రకములైన ఇబ్బందుల నుంచి బయటపడి సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. నిజంగా గురువుగారు చాలా చక్కగా వివరించారు. అయితే ఇందులో ఏంటంటే సైకలాజికల్గా దైవభక్తి విధంగానే కాకుండా మనుషులందరిలో కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలా చెప్పడం అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ధన్యవాదాలు గురువు. ఆయుష్మాన్ భవ.